హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇదిగోండి మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఈరోజు డ్రెస్లో ఉన్నాను ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి, శారీ కట్టుకోలేదు. ఇదిగోండి ఇంకా పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక అటువైపు అన్నం అయితే కడిగి పెట్టాను. ఇదిగోండి ఇటువైపు ఏమో మా వారికి హాట్ వాటర్ రెడీ చేస్తున్నాను. ఇదిగోండి ఇంకా చెంబు నీళ్ళు పోసి అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను వాము, 1 స్పూన్ వాము వేస్తున్నాను. వేసి ఇక వేడి చేయాలన్నమాట. ఇదిగోండి ఇంకా స్టవ్ అయితే ముట్టిస్తున్నాను అనమాట. వీటి రసం అంతా ఆ వాటర్లోకి దిగాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని కాసుకోవాలి. ఇదిగోండి కొంచెం అల్లం దంచి వేసాను అనమాట. ఇదిగోండి కొంచెం పసుపు, చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇవన్నీ వేసి బాగా మరగ కాసుకోవాలన్నమాట. వాటిలో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగాలి. సిమ్లో పెట్టి బాగా కాయాలన్నమాట. ఇదిగోండి ఈలోపు చియా సీడ్స్ నైట్ నానబెట్టడం అయితే మర్చిపోయాను. ఇదిగోండి ఇంకొక స్పూన్ చియా సీడ్స్ గ్లాస్లో అయితే వేస్తున్నాను అనమాట. 1 స్పూన్ వేస్తున్నాను. వేసి వాటర్ పట్టి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. స్పూన్తో ఒకసారి కలపాలి. చియా సీడ్స్ వేసి వాటర్ పోసి స్పూన్తో ఒకసారి అంతా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెడితే అవి నానిపోతాయి అన్నమాట. మంచిది ఆరోగ్యానికి. కానీ అందరూ తాగుతున్నారు కదా ఫ్రెండ్స్, అందుకని ఇంకా మా వారికి కూడా ఇద్దాము, పొట్ట అది తగ్గటానికి అని చెప్పేసి ఇంకా కలిపి పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంక ఇల్లమ్మట వచ్చినాయి అనమాట బండి మీద. అవి 10 రూపాయలు అంట ప్యాకెట్ తీసుకున్నాను, 2 ప్యాకెట్స్. ఇవన్నీ ఇంక ఇప్పుడైతే పప్పుచారు కాస్తున్నాను అనమాట. మా అబ్బాయి వెళ్ళేది 10ంటికి కాబట్టి పర్వాలేదు, రెడీ అయిపోతాయి పప్పుచారు. ఇంకా అందుకని ఇవ్వండి పప్పు అయితే గిన్నెలో వేసి కడిగి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇంకా అటువైపు అయితే అన్నం ఉడుకుతుంది. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోలు ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. లైక్స్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనేది చిన్న పదమే అయినా దానిలో విలువ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక పప్పు పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతుంది. ఇంక ఇటువైపు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, పప్పుచారులోకి ఇవన్నీ కావాలి కదా, ఇంకా అవన్నీ కట్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇవ్వండి ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకోవాలి. నేను ఇంట్లో చేసుకునే ప్రతి పని నేను వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు, నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాను అనేది. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇగోండి హాట్ వాటర్ అయితే కాచి పెట్టాను కదా, ఇంకా మా వారు లెగిచారు, ఇవ్వమంటున్నారు. అందుకని చెప్పేసి ఇగోండి ఇంకా వడబొట్టతోటి వడగడుతున్నాను అనమాట, టీ జల్లెడతోటి. ఇంకా అవన్నీ పంట కింద పడితే బాగుంటుందిలే అని చెప్పేసి అవి వడగట్టేసి ఒక నిమ్మకాయ అయితే పిండి ఇస్తాను. లేకపోతే టేస్ట్ బాగుండదు. నిమ్మకాయ పిండితే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని నిమ్మకాయ పిండి ఇస్తాను. అప్పుడప్పుడు నేను కూడా తాగుతాను ఫ్రెండ్స్. రోజు మా వారు తాగుతారు, నేను అప్పుడప్పుడు తాగుతాను అనమాట. కానీ హాట్ వాటర్ తాగితే చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు తాగండి. రోజు లీటర్ తాగాలంట హాట్ వాటర్. నార్మల్ వాటర్ అయినా పొద్దున్నే లెగవగానే 1 లీటర్ వాటర్ తాగితే చాలా మంచిదంట. ఇది టీ డికాషన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ టేస్టు లేకుండా టీ డికాషన్ ఎలా ఉంటుంది అలా ఉండిద్ది. ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే పుల్ల పుల్లగా ఉండిద్ది. ఇదిగోండి ఇంకా పప్పు అయితే ఉడికింది. ఇందులో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేసుకోవాలి. మీ అందరికి తెలుసులేండి, ఇంతకుముందు నా వీడియోస్లో పెట్టాను పప్పుచారు ఎలా కాయాలనేది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కాస్తారనమాట. కొంతమంది తాలింపులో ఇవన్నీ వేయించి పప్పులో వేస్తారు. నేను అలా కాదు, పప్పులో వేస్తే ఈ రసం అంతా పప్పులోకి దిగి టేస్ట్ బాగుంటుంది. ఇటువైపు అయితే పాలు కాస్తున్నాను. పప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఉడకాలి. ఉడికిన తర్వాత చింతపండు పులుసు పిండి కావాల్సినన్ని ఎసురు నీళ్లు పోసుకొని కారం, పసుపు, ఉప్పు వేసి కొంతసేపు మరగనిస్తా. అది మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ నేనైతే కాఫీ పెట్టుకుంటున్నాను. కాఫీ ఈ మధ్య తగ్గించేసాలండి, అప్పుడప్పుడు తాగుతున్నాను. ఏదో ఒక పూట, అది కూడా రోజు మార్చి రోజు అలాగా, రోజు తాగట్లేదు. ఇంకా పప్పుచారు అయితే కాగుతున్నాయి. ఇగోండి పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట.
బాండీలో నూనె పోసి తాలింపు గింజలు వేసి వెల్లుల్లి దంచి వేసి ఇవ్వండి కరివేపాకు కూడా వేసాను. ఇంక ఇవి తాలింపు పోసుకోవాలన్నమాట చారులో. ఇవ్వండి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్, తొందరగా స్మెల్ రావన్నమాట కర్రీస్. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి కర్రీస్ పాడవకుండా. ఇవ్వండి ఇంకా తాలింపు అయితే వేసాను. పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట మా అబ్బాయి బాక్స్లోకి. టిఫిన్ అయితే దోశలు వేసాను ఫ్రెండ్స్, ఇంకా అదైతే వీడియో తీయలేదు నేను, అడావుల్లో తీయటం మర్చిపోతున్నాను కొన్ని. ఇదిగోండి చియా సీడ్స్ అయితే నాని అన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అనమాట స్పూన్ తోటి, కొంచెం త్వరగా నానతీయని. ఇక ఇవైతే నాని మా వారికి అయితే ఇస్తున్నాను అనమాట. ఇవన్నీ మా అబ్బాయిలు అయితే చదువుకుంటున్నారు. మా చిన్న అబ్బాయికి ఫ్రీ ఫైనల్ దగ్గరకు వస్తుంది, అంటే జరుగుతున్నాయి అన్నమాట ఆల్రెడీ, అందుకని చదివిస్తున్నాను పొద్దున్నే. ఇవన్నీ మా వారికి అయితే చియా సీడ్స్ వాటర్ ఇచ్చాను, తాగేస్తున్నారు. ఇంకా తాగేసి పనికైతే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. తన ఇంట్లో తినలేండి టిఫిన్, బయట వర్కర్స్తో పాటు బయట తినేస్తారు. మా ముగ్గురికి ఇంకా దోశ పిండి ఉంటే మొన్న దోశల పిండి మిక్సీ పట్టాను, ఇంకా అది ఉంటే ఇంకా అదే వేసుకొని తింటున్నాం అన్నమాట. దోశ పిండే ఉంది. ఇంకా మా అబ్బాయిలు స్నానానికి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నారు, హాట్ వాటర్. ఇంక ఎంత చేసినా హడావిడి పనులే ఫ్రెండ్స్. పొద్దున్నే కొన్ని వీడియోస్ తీస్తున్నాం, వీడియోలో చూపించలేకపోతున్నాం, కానీ చాలా పనులు ఉంటాయి పొద్దున్నే హడావిడి అన్నమాట. కొన్ని ఇంకా మా పెద్ద అబ్బాయి ఇంటి దగ్గరే ఉంటున్నాడు కదా, ఈ సెట్ కోచింగ్కి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి ఇంటి దగ్గరే ఉండి ఇంకా తను చేసి పెడతా ఉంటాడు అనమాట. ఇక స్నానానికి వాటర్ పెట్టాడు వాళ్ళ తమ్ముడికి. ఇగోండి ఇంకా బెడ్షీట్లు అయితే దులిపేస్తూ ఉంటాడు. ఇంకా బట్టలు ఉతికేసిన బట్టలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇంట్లో వేసి మడతలు అవి వేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఉతికేసిన బట్టలు డాబా పైన ఆరేసి వస్తాడు అనమాట, 3వ స్టేర్లోకి వెళ్ళి ఆరేసి వస్తాడు. ఒక్కోసారి కింద ఎండ రాదు సరిగా, ఎండవని చెప్పేసి ప్యాంట్లు దుప్పట్లు అలాంటివి పైన ఆరేసి వస్తాడనమాట. కొన్ని పనులు చేసి పెడతా ఉంటాడు. ఇగోండి ఇక బెడ్షీట్లు కూడా ఉతకాలన్నమాట. ఇవి మా ఇల్లు గల్లామా కొంచెం టైల్స్ పని చేయించింది, 3 రోజులు అయింది బట్టలు ఉతకాలి ఫ్రెండ్స్. టైల్స్ పని చేపిస్తున్నారు 2 రోజుల నుంచి. ఇంకా బట్టలు అయితే ఉతకట్లేదు ఫ్రెండ్స్ 2 రోజుల నుంచి, ఎందుకంటే ఆ టైల్స్ మధ్యలో ఉన్న వైట్ సిమెంట్ పోయింది, అది చేపిస్తున్నారు పని ఈరోజు. ఇంకా ఇవాళ రేపు 2 రోజులు, శనివారం చేపిస్తున్నారు, శని ఆది, సోమవారం ఉతుక్కోవాలి బట్టలు. ఇదిగోండి ఇంకా ఉతికిన బట్టలన్నీ తీసేసి లోపల వేసుకుంటున్నాను నేను. ఉతికినవి శుక్రవారం రోజు ఉతికినవి ఇవి, శనివారం రోజు టైల్స్, ఈరోజు శనివారం రోజు వీడియో అనమాట ఇది. శుక్రవారం రోజు ఉతికిన బట్టలు అవి ఆరినవి తీసి లోపల వేస్తున్నాను. ఇంక ఇవాళ టైల్స్ పని అయితే చేపిస్తున్నారు మా ఇల్లు గల్లామా. ఇంకా శని ఆది 2 రోజులు ఉతకడానికి కుదరదు, ఎందుకంటే వాటర్ పోస్తే వైట్ సిమెంట్ అంతా పోయిద్దని ఉతకొద్దన్నారు. ఇంకా సోమవారం పెడతానమాట బట్టలు, చాలా అయితే ఉంటాయి. ఇవన్నీ ఇంకా మంచం మీద అయితే వేసాను, మడతలు అవి వేయాలన్నమాట బట్టలు. కొంచెం పనుండి నేను మా అబ్బాయి కాలేజ్ దాకా వెళ్ళొచ్చాను అనమాట. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పిల్లల్ని చదివించండి, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి. ఈ నెల 23, అంటే ఇది మార్చి వచ్చింది కదా ఫ్రెండ్స్, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి వచ్చింది కదా, ఈ నెల 23 నుంచి మా చిన్న అబ్బాయికి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. బాగా చదివించండి ఇంటి దగ్గర అని చెప్పడానికి పేరెంట్స్ని కాలేజీకి పిలిపించారు, వెళ్ళొచ్చాను అనమాట. వస్తా దారిలో మొక్కజొన్నలు, ద్రాక్షాలు, బొప్పాయిలు అవి తీసుకొచ్చాను, వీడియో షార్ట్స్లో పెట్టాను కదా. ఇంకా మొక్కజొన్నలు అయితే ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్, సాయంత్రం వచ్చి స్నాక్స్ తింటాడని. ఇగోండి మా పెద్ద అబ్బాయి కాసేపు చదువుకొని ఇంకా టీవీ ఏదో చూస్తున్నాడు. ఇగోండి నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి బట్టలు అయితే ఇస్త్రీ చేయించుకొచ్చాడు, వాళ్ళ షర్ట్స్ అవి ఇస్త్రీ చేయించుకొచ్చి అక్కడ పెట్టాడు అనమాట. ఇంకా ఈ బీరువాలో పెట్టి ఇంకా ఆ బట్టలు ఇందాక నేను తీసుకొచ్చి లోపల వేసి వెళ్ళాను కదా, ఇంకా అవైతే మడతలు అవి వేసుకోవాలన్నమాట. ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం కూర్చోవాలి, పని చేయకుండా కూర్చోవాలి అనుకుంటేనే కూర్చుంటాం, లేకపోతే నిమిషానికి ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది అన్నమాట. నేను ఇంకే పని చేయకుండా కూర్చోవాలి ఇవాళ ప్రశాంతంగా అనుకుని కూర్చుంటే తప్ప, లేకపోతే ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది అన్నమాట మనకి ఇంట్లో హౌస్ వైఫ్కి.
ఖాళీగా ఉండటానికి ఉండదన్నమాట. ఇగోండి ఇంకా అర్మర్లు అయితే పెట్టేశాను ఇస్త్రీ బట్టలు. ఇంకా ఆ బట్టలన్నీ మడతలు వేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి అంతే చేస్తాను ఫ్రెండ్స్. ఇక చేసి చేసి విసుకొచ్చి ఇంక నీరసం వచ్చినప్పుడు మాత్రం ఇక పడుకుంటాను అనమాట. నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పేసి పడుకుంటాను. లేకపోతే రోజు చేసి చేసి మనకి ఏమన్నా అయితే ఎవరు చూస్తారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. ఇగోండి ఇంకా టైల్స్ పని అయితే చేస్తున్నారు. ఇంకా బట్టలు అయితే ఉతకడానికి లేదు. శని ఆదివారం 2 రోజులు ఆ టైల్స్ మధ్యలో ఉన్న వైట్ సిమెంట్ పోయింది. ఇంకా దాన్ని అక్కడక్కడ కొన్నిటికి ఉంది, కొన్నిటికి పోయిందనమాట. ఆ ఉన్న వాటిని కూడా తీసేసి మళ్ళీ కొత్తగా సిమెంట్ వేయిస్తున్నారనమాట. ఇగోండి మెషిన్తో తీసేస్తున్నారనమాట. డస్ట్ చూడండి ఎంత వస్తుందో, తలుపుల నిండా పడింది ఆ డస్ట్. ఇంకా అదంతా క్లీన్ చేయాలి. ఇంకా ముందున్న టైల్స్ కూడా క్లీన్ చేయాలన్నమాట. అక్కడ వైట్ సిమెంట్ అలానే ఉండిపోయింది బండల మీద. ఇంకా చాలా పని అయితే ఉంది ఫ్రెండ్స్. డస్ట్ చూడండి చాలా అంటే చాలా వచ్చింది. తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్నా కానీ ఏదో ఒక మూల నుంచి ఎలా వస్తుందో అర్థం కాదు ఫ్రెండ్స్. ఏదో ఒక మూల నుంచి ఇంట్లోకి కూడా వచ్చేసింది. ఇంకా ఇల్లంతా నీట్గా తుడుచుకోవాలి. ఇదిగోండి చూడండి, పైన 3 ఫ్లోర్లు అనమాట. 3 స్టేర్లు డాబా మేము ఉండేది. 3 స్టేర్లోనూ ఇలానే చేయించారు. ఇంకా అన్నీ నీట్గా అందరం ఇంకా క్లీన్ చేసుకోవాలన్నమాట. పైన 2 ఫ్లోర్లు డబుల్ బెడ్రూము, కింద మాత్రం సింగిల్ బెడ్రూమ్లు అనమాట. ఇదిగోండి ఇంకా మిషన్ పెట్టి తీసేసి ఇదిగోండి వైట్ సిమెంట్ అయితే కలుపుతున్నారు. కలిపి ఇంకా సందుల్లో అయితే పోస్తారనమాట. పూసేస్తే ఇంకా 2 రోజుల దాకా వాటర్ పోసి కడగొద్దు అన్నారు. ఇదిగోండి ఇంకా వైట్ సిమెంట్ పెట్టారు కదా, తెల్ల తెల్లగా కనిపిస్తుంది. ఇంకా 2 రోజుల దాకా వాటర్ పోయొద్దు అన్నారు, లేకపోతే ఊడొచ్చేసిద్దంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాటర్ ఏం పోయలేదు. ఇంక 2 రోజులు నాకు బట్టలు ఉతకడానికి కొంచెం రెస్ట్. ఆ వారం మండే రోజు ఉతికితే 3 రోజులు బట్టలు అవుతాయి అన్నమాట. ఇదిగోండి చూడండి ఎలా పూసారో. ఇదంతా నీట్గా కడుక్కునేసరికి నాకు సరిపోయింది. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.